గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. రెండవ దశ ఎన్నికల నేపథ్యంలో ఇల్లంతకుంట జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ నెల 14న బోయిన్పల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లోని 77 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 530 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని, మూడో దశ ఎన్నికలు పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. పరిశీలనలో ఏఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జడ్పీ డిప్యూటీ సీఈఓ గీత, జిల్లా సహాయ అధికారి రామకృష్ణ, నోడల్ అధికారి భారతి, తహసీల్దార్ ఫరూక్, ఎంపీడీఓ శశికళ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫేజ్ 2లో 3 మండలాలు బోయిన్పల్లి, ఇల్లంతకుంట మరియు తంగళ్లపల్లి మండలాలు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫేజ్లో 3 మండలాల్లో కలిపి 77 గ్రామాలు, 530 వార్డులలో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ ఎలక్షన్ రిలేటెడ్ మేము దాదాపు 1930 పోలింగ్ పర్సనల్స్ మరియు 930+ పోలీస్ పర్సనల్స్ ఏర్పాటు చేశాము. అన్ని మండలాలు హెడ్ క్వార్టర్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఫామ్ చేసి అక్కడ ఒక గ్రామంకి ఒక డెడికేటెడ్ స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్, ఇక్కడ 2 to 3 విలేజెస్ కలిపి ఒక జోనల్ ఆఫీసర్, జోన్లో ఉన్న రూట్లో కూడా డివైడ్ చేసి రూట్ ఆఫీసర్ కూడా ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న క్రిటికల్ కానీ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేకంగా సెక్యూరిటీ బందోబస్త్ కానీ, మైక్రో అబ్జర్వర్ కానీ, వెబ్ కాస్టింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు మా జిల్లా ప్రశాసనం నుంచి మేము ఈ ఎలక్షన్ చాలా ఫ్రీగా, ఫేర్గా, ట్రాన్స్పరెంట్గా జరగాలి అని చాలా సిద్ధంగా ఉన్నాము, ప్రిపేర్డ్గా ఉన్నాము. జనాలతో, ఓటర్లతో నా విజ్ఞప్తి అంటే మీరు పెద్ద స్కేల్లో వచ్చి మీ ఓట్ వేయాలి, మీ రైట్ టు ఓట్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఓటింగ్ టైమింగ్ విల్ బీ ఫ్రమ్ 7 AM to 1 PM. 2 PM నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. కన్సర్న్ ఓటర్స్కి అలౌడ్ ఉన్న ఐడి కార్డ్స్కి లిస్ట్ కూడా ప్రెస్లో ఇవ్వడం జరిగింది. ఏమైనా ఎలిజిబుల్ ఐడి కార్డ్ తీసుకొని వాళ్ళు వస్తే అక్కడ ఉన్న రిజిస్టర్డ్ ఓటర్స్కి ఖచ్చితంగా ఓట్ ఇవ్వాలి అని ఏర్పాటు చేశాం. మనకి పర్సన్స్ విత్ డిసేబిలిటీ కానీ సీనియర్ సిటిజన్లు కొరకు ప్రతి ఒక్క గ్రామంలో వీల్ చైర్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మనం అందరం కలిపి మా మొత్తం టీం రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాము.